హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ వెళ్ళడానికి పిల్లలందరూ రెడీ అయిపోయి కారు దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అమరేమో ఇంకో కారు దగ్గర భాగి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మనోహరి గార్డెన్లో నిల్చొని ఉండగా అప్పుడే భాగి మనోహరి దగ్గరికి వచ్చి, నేను కొడైకెనాల్కి వచ్చినప్పుడు నువ్వు నాకు ఎయిర్పోర్ట్లో కలిసావు కదా అని అడిగినప్పుడు అవును అని మనోహరి అంటుంది. ఆ రోజు నేను రావాల్సిన ఇల్లు ఇదే అని, కలవాల్సింది కూడా ఆరు అక్కనే అని నాకు నిజం తెలిసిపోయింది అని భాగి చెప్పగానే మనోహరి షాక్గా చూస్తుంటే, ఆ రోజు నువ్వు చెప్పు, నువ్వు అక్కని కలవనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డావు? ఎందుకు నా ఫోన్ పగిలిపోయేలా చేశావు? ఎందుకు ప్రమాదం పేరు చెప్పి నన్ను బయటకు పెట్టావు? ఈ నిజం ఎక్కడ? ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరగా వస్తూ ఉంటే నన్ను ఆపడానికి అంత ప్రయత్నించావు ఏంటి అని భాగి నిలదీస్తూ ఉంటే మనోహరి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇక భాగి ఫైనల్గా లేచి చూసి వార్నింగ్ ఇస్తూ, నీ ముఖం వెనుక ఉన్న హంతకురాన్ని అందరినీ పరిచయం చేసే రోజు వచ్చేసేసింది. ఇక నువ్వు తప్పించుకోవాలి. నేను అందరికీ పరిచయం చేస్తాను. అప్పుడు ఆ కుట్రలన్నీ కూడా బయట పెడతాను అని భాగి వార్నింగ్ ఇస్తూ ఉండటంతో, అయ్యో ఏంటి ఇలా మాట్లాడుతుంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి భాగి ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ భాగి ప్రాణాలు తీయడానికి మనోహరి ఎలాంటి కుట్ర చేస్తుంది, మళ్ళీ భాగి ఎలా తప్పించుకుంటుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.